నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. యుద్ధం అంటే శారీరక శక్తి మాత్రమే కాదు, మనోబలం, బుద్ధిబలం, ఓర్పు ఇలాంటి ఇంకెన్నో ఉత్తమ గుణాల సమాహారమే మన సైనికులు. త్యాగశీలతలో సన్యాసిని, సహనంలో భూమాతను తలపిస్తూ దేశ సేవలో పునీతులవుతున్న ధన్యజీవులు మన జవాన్లు. ఇలాంటి మన వీరుల పరాక్రమానికి నిదర్శనమై నిలిచిన 25 ఏళ్ల నాటి కార్గిల్ యుద్ధం, ఇటీవలి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జవాన్ల జీవితాల నుంచి మనకు తెలియని ఎన్నో వినూత్న కోణాలను ఆవిష్కరించేందుకు మన కోసం విచ్చేశారు రిటైర్డ్ కల్నల్ శ్రీ వివి రావు గారు, ఎక్స్ సార్జెంట్ శ్రీ లక్ష్మణరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణరావు గారు. నమస్కారం వివి రావు గారు. మీ ఇద్దరికీ స్వాగతం. 25 ఏళ్ల కిందటి కార్గిల్ యుద్ధం అప్పుడు, ఇటీవలి ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ వీరోచిత పోరాటం చేసి మన దేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి మన సైనికులకు అనేక వందనాలు తెలియజేస్తూ ముందుగా మీ పరిచయాలతో ప్రారంభిద్దాం సార్. నా పేరు కల్నల్ వెలిచేటి వెంకటేశ్వరరావు అని. మా స్వగ్రామం తణుకు దగ్గర ఉండరాజవరం. సైనిక్ స్కూల్లో చదివి ఎన్డీఏ, ఐఎంఏ, తర్వాత 9 మద్రాస్ బెటాలియన్లో కమిషన్ అయ్యాను. తర్వాత కాలక్రమేణా 18 సంవత్సరాల తర్వాత సిక్ ట్రూప్స్కి పంపించడం జరిగింది. 10th బెటాలియన్ సిక్ లైట్ ఇన్ఫంట్రీ కమాండ్ చేయడం జరిగింది. ఇందులో జమ్మూ కాశ్మీర్లో 5 సార్లు, గ్లేషియర్లో 1 సారి, నార్త్ ఈస్ట్లో 3 సార్లు పోస్టింగ్ చేయడం జరిగింది. సో కొంచెం డైవర్సిఫైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాగే అండమాన్ నికోబార్లో కూడా 1 సంవత్సరం చేయడం జరిగింది. నా మెయిన్ ఎక్స్పోజర్ కౌంటర్ టెర్రరిజంలో ఉంది. అలాగే గ్లేషియర్, కార్గిల్ ఏరియా టైంలో కూడా కార్గిల్ ఏరియాకి ముందర వెనకాల కూడా ఆ ఏరియాని కొంచెం చూడడం జరిగింది. లక్ష్మణరావు గారు, మీ అనుభవం కూడా కొంచెం చెప్పండి. నేను యాక్చువల్గా మాది స్థలం వచ్చేసి నరసాపురం అండి. ఓకే సార్. అంటే చదువుకున్నది నరసాపురం, స్వస్థలం వచ్చి వైజాగ్ పెందుర్తి అనమాట. అయితే నా తణుకు పాలిటెక్నిక్లో డిప్లొమా చేసి 87 జూన్లో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యానండి యాజ్ ఏ ఇంజిన్ టెక్నీషియన్, ఇంజిన్ ఫిటర్ ట్రేడ్ అంటారు. సో 87 జూన్ టు 2005 మార్చ్ వరకు నేను 17.5 years చేశానండి. తర్వాత VRS యాజ్ ఏ సర్జెంట్ రిటైర్ ఫ్రమ్. సో అప్పుడు కార్గిల్ టైంలో నేను అప్పుడు ప్రస్తుతం ఆ టైంలో నేను ఇందులో ఉండేవాడిని, అక్కడ ఎయిర్పోర్ట్ స్టేషన్ పాలం, ఢిల్లీలో. రావు గారు, కార్గిల్ ఆపరేషన్కి సంబంధించి మీ అనుభవాలకు సార్ తెలియచేయండి సార్. నేను ముందర కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇస్తాను ప్లీజ్. 1235లో దాదాపు 1235లో టర్కీలో సుల్తనేట్ మొదలైంది. క్యాలిఫ్ కింద ఆయన లెక్క పెట్టారు. ఇస్లాం మతానికి క్రిస్టియన్ మతాన్ని ఓవర్టేక్ చేస్తే అప్పుడు ఫస్ట్ క్లాష్ మొదలైంది టర్కీలో. అది మన 19వ శతాబ్దం వరకు వచ్చింది. 1922లో ఆ సుల్తనేట్ ఫినిష్ అయిపోయింది. దీనికి మధ్యలో బ్రిటన్ ఏంటంటే వీళ్ళని ఎలా డౌన్ చేయాలని చెప్పి చాలా మూమెంట్స్ మొదలుపెట్టింది. అదే టైంలో ఖిలాఫత్ మూమెంట్ అని ఒకటి వచ్చింది. మన గాంధీ గారు కూడా ఆ టైంలో ఖిలాఫత్ మూమెంట్ని ఫేవరబుల్గా ప్రోత్సహించారు. కానీ ఇది బ్రిటిష్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఇండియాలో స్ప్లిట్ మొదలుపెట్టారు. 1857 ఎక్స్పీరియన్స్ తోటి స్ప్లిట్ మొదలుపెట్టారు. ఆ స్ప్లిట్ వచ్చి ఇండియా జమ్మూ కాశ్మీర్లో విభేదాలు వచ్చాయి. సో 47-48లో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే, అప్పట్లో బ్రిటిష్ కమాండర్స్ ఉండేవారు మన ఇండియన్ సైడ్, పాకిస్తాన్ సైడ్. ఫస్ట్ 2 చీఫ్లు ఆ సైడ్ ఈ సైడ్ కూడా బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళకి బహుశా నాలెడ్జ్లో ఉంది. వాళ్ళు ఎందుకు ఈ కాశ్మీర్ని కొంచెం అలా చేశారంటే, బ్రాడ్ స్ట్రాటజీలో కమ్యూనిస్ట్ని అపోజ్ చేయడానికి రష్యా, ఎందుకంటే పైన USSR రిపబ్లిక్స్ ఉండే, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉండే. వాళ్ళని కౌంటర్ చేయడానికి, ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో 25 కిలోమీటర్స్ విడ్త్ వఖాన్ కారిడార్ తప్పితే కానీ రష్యన్ రిపబ్లిక్స్కి మనకి ఏం తేడా లేదు, అదే పెద్ద దూరం లేదు. సో కమ్యూనిజాన్ని అపోజ్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ని బాయిల్లో పెట్టాలన్నమాట. మనం ఇన్అడ్వర్టెంట్లీ మనకు అప్పుడు స్ట్రాటజీ రాలేదు, కొత్తగా తయారైన సార్వభౌమ దేశం, అందులో ఇరుక్కుపోయాం, నాన్ అలైన్మెంట్ ఇవన్నీ అన్నట్టుగా. ఇది గ్రహించక మనం కార్గిల్, గిల్గిట్ అది వెనక్కి తీసుకోలేదు. ఆ రోజున మనకు అవకాశం ఉండేది. అదే వెళ్ళి 1962లో మనం ఓడిపోయామని చెప్పి చైనాతోటి
చైనా తోటి చేతులు కలిపి పాకిస్తాన్ ఏం చేసిందంటే 65 వార్ చేసింది. అది అక్నూర్ నుంచి అటాక్ చేయాలని మొదలుపెట్టారు. అంటే ఏంటంటే బేసికలీ వేరు చేసేద్దామని, అంటే మొత్తం జమ్మూ కాశ్మీర్. అది లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలో మనం లాహోర్కి వెళ్ళిపోయాం. లాహోర్కి వెళ్ళిపోయేసరికి వాళ్ళ టేబుల్స్ టర్న్ అయిపోయాయి. ఆ టేబుల్స్ టర్న్ అయిపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 71 వార్ వాళ్ళు చేసిన బంగ్లాదేశ్కి రెండు, యాక్చువల్గా ప్రపంచంలో ఇటువంటి దేశాలు ఏవి ఉండవు, అది విడిపోవడం జరిగింది. ఇదైతే ఎప్పుడైతే అయిందో 1979లో రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయ్యారు. దీనికి ధీటుగా అమెరికా పాకిస్తాన్ని వాడుకుంది. అప్పుడే టెర్రరిజం యాక్చువల్గా సీడ్ మొదలైంది సౌత్ ఏషియాలో. ఆ మొదలైంది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే మనం ఇక్కడ ఎలాగ చేస్తున్నాం, 1991లో రష్యా విడిపోయింది, అదే రెవల్యూషన్ వచ్చి దాదాపు. సో దీని తర్వాత ఈ లోపల మధ్యలో టెర్రరిజం మొదలుపెట్టారు జమ్మూ కాశ్మీర్లో. అక్కడికి వచ్చిన ఆయుధాలన్నీ జమ్మూ కాశ్మీర్ పంపించడం మొదలుపెట్టారు. ఈ మధ్యలో ఏమైందంటే 1984లో సయాచిన్ గ్లేషియర్ అన్న ప్రాంతాన్ని వాళ్ళు టూరిజం డెవలప్మెంట్ మీద ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. ఇదైతే చైనాకి డైరెక్ట్ లింక్ మన దౌలత్ బేగి ఒళ్ళితోటి వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే గ్రహించారో ఇందిరాగాంధీ గారు 1984లో ఆక్యుపై చేస్తారు. జోజిలా పాస్కి ఈ సయాచిన్ గ్లేషియర్కి మధ్యలో ఉన్న ప్రాంతమే కార్గిల్ ప్రాంతం. ఇది లైట్లీ హెల్డ్, ఒక బ్రిగేడ్ తోటి ఆ రోజు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 1989లో మొదలైన ఇన్సర్జెన్సీ, కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ 94-95లో పీక్ వెళ్ళింది. దాదాపు 5,000-6,000 టెర్రరిస్టులు, అది 28 ఆఫ్ఘన్ ట్రైన్డ్ టెర్రరిస్టులు ఇండియాలో ఉండేవారు. ఎప్పుడైతే మనం వాళ్ళని ఇండియన్ ఆర్మీ ఇవన్నీ ఫైట్ చేసి మొత్తం మీద తిరిగి తీసుకుని రావగలిగామో, కంట్రోల్లోకి తీసుకురావడం మొదలుపెట్టామో, వాళ్ళకి సడన్గా ముషరఫ్ గారు చీఫ్ అయ్యారు. ఆయన ఒక పారా కమాండో, ఆయన సైకి ఎప్పుడు అగ్రెషన్గానే ఉంటుంది. ఆయన ఏమనుకున్నారు, జోజిలా పాస్లో ఉన్న బ్రిగేడ్ కిందకి వ్యాలీ వెళ్ళిపోయింది, 70 బ్రిగేడ్, అదే 3 రిజర్వ్ బ్రిగేడ్ ఏదైతే. సో అక్కడ ఓన్లీ 2 బ్రిగేడ్స్ ఉన్నాయి, ఒక సయాచిన్ బ్రిగేడ్, ఇంకో చైనీస్ సైనిక్ ఒక బ్రిగేడ్. సో ఈ ఏరియాని నేను ఆక్యుపై చేసుకుంటానని ఆయన కార్గిల్ స్ట్రాటజీ మొదలుపెట్టారు. కానీ ఆ పాకిస్తాన్ బుద్ధి పోలేదు. వాళ్ళు ఎప్పుడు ఆర్మీ డైరెక్ట్గా తలపడరు, ఎందుకంటే ఇండియాతో తలపడలేవని వాళ్ళకి 1948 నుంచి కూడా తెలుసు. అందుకని ఏం చేస్తారు, ఇర్రెగ్యులర్స్ని మీకు ఉద్యోగం తర్వాత ఇప్పిస్తామని చెప్పి గ్రామస్తులందరినీ మిలిటరీ యూనిఫారాలు లాగా ఇచ్చి, ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి, భోజనాలు పెట్టి ఎమ్యునిషన్ డంప్ చేయండి అని కార్గిల్లో మొదలుపెట్టారు. ఇది జనరల్గా ఇప్పుడు కార్గిల్ యుద్ధానికి ప్రాపర్ వచ్చేసారు. జనరల్లీ ఏప్రిల్ మే నెలలో ఎప్పుడైతే ఈ కొండ ప్రాంతాలు కొంచెం చలి తగ్గుతుందో, కొంత ఐస్, ఇక్కడ ఐస్ తక్కువే అనుకోండి, కానీ మిగతా లోవర్ ఏరియాస్లో ఐస్ ఉంటుంది. ఐస్ ఎప్పుడైతే తగ్గడం మొదలు పెడుతుందో గడ్డి వస్తుంది. గడ్డి రావడంతో బకర్వాల్స్, అంటే మేకలు మేపుకునే వాళ్ళు, గొర్రెలు మేపుకునే వాళ్ళు ఆ ఏరియాస్కి వెళ్తారు. ఈ ఏరియాలో బౌద్ధిస్టులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ మెజారిటీ షియా ముస్లిమ్స్. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ వస్తా ఉంటే అది కాలక్రమేపైనా మేలో పెట్రోలింగ్ వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ పెట్రోల్ ఎప్పుడైతే వెళ్ళడం మొదలుపెట్టిందో క్లాషెస్ మొదలయ్యాయి. అందులోనే ఫస్ట్ సౌరభ్ కాలియా గారు పోవడం, ఇవన్నీ జరిగింది. ఇంకా అది పెరుగుతా జూలైకి వచ్చేసింది. ఇదే నేపథ్యంలో చూస్తే అప్పటికే వాజ్పేయి గారు భారతదేశాన్ని న్యూక్లియర్ చేశారు. దీనికి ధీటుగా పాకిస్తాన్ న్యూక్లియర్ చేశారు. పాకిస్తాన్ ఏముందనుకుంటే, నేను న్యూక్లియర్ దేశం, నా స్ట్రాటజీ ప్రకారం నాది ఫస్ట్ యూజ్, నేను అవసరం వస్తే న్యూక్లియర్ వెపన్స్ వాడతాను. ఇండియా ఏమంటుందంటే, నాకు వేరే వాళ్ళు వాడితేనే కానీ నేను వాడను. ఇది లొసుగు తీసుకుని వాళ్ళు కార్గిల్ ఫుల్ స్కేల్ వార్ మొదలుపెట్టారు. నార్థన్ లైట్ ఇన్ఫెంట్రీని ఇండక్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మన కార్గిల్ స్కౌట్స్ ఇవన్నీ ఎలాగ ఉంటాయో, ఆ ఏరియా లోకల్ ట్రూప్స్ ఎక్కువ, అంటే వాళ్ళకి చలి తట్టుకునేది, బరువులు మోయగలిగేది, ప్లస్ లోకల్ నాలెడ్జ్, ఫోక్లోర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు దాదాపు వాళ్ళు ఒక బ్రిగేడ్ని ఇండక్ట్ చేస్తారు, అంటే బ్రిగేడ్ వర్త్ ట్రూప్స్, అంటే స్ట్రాటజిక్ పోస్టల్ సంగతి వదిలేదు, వేరే ఇవన్నీ. ఈ జోజిలా ఇప్పుడు కూడా సమ్మర్లోనే యాక్సెసిబుల్. అంటే ఇప్పుడు లడాక్ ఏరియాకి వద్దాం. లడాక్ ఏరియా ఇప్పుడు వరకు ఓన్లీ సమ్మర్లో యాక్సెసిబుల్. ఇటు రోహతాంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళడానికి, ఇటు జోజిలా పాస్ ఇప్పుడు మనం టన్నెల్ కట్టేస్తున్నాం, ఇంకో 2 yearsలో అయిపోతుంది. అప్పుడు 24/7 వస్తుంది, లేకపోతే లడాక్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో చైనా పాకిస్తాన్ కలిస్తే
మొత్తం లడాక్ వేరైపోవడం అనమాట. సో అందుకని చెప్పి ఇది చేశారు. డ్రాస్ పైన అయితే జస్ట్ 2-3 కిలోమీటర్స్ అంతే వాళ్ళు ఉన్నది. ఇప్పుడు కూడా ఉన్నారు 5-3 అన్న పోస్ట్ మీద. ఈ విధంగా క్యాప్చర్ చేసినప్పుడు మనం కౌంటర్ అటాక్ చేసి అడిషనల్ ఫోర్సెస్ని తెప్పించి ముందర కొన్ని హెవీ క్యాజువాలిటీస్ అయినా కానీ కొన్ని కొత్త లెసన్స్ ఆన్ ద జాబ్ నేర్చుకుంటా. ఎందుకంటే సడన్గా ఓన్లీ హై ఆల్టిట్యూడ్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. మామూలుగా మౌంటైన్స్లో, ప్లేన్స్లో మేము 1:3 రేషియో వాడతాం అటాక్కి. మౌంటైన్స్లో, స్మాల్ మౌంటైన్స్లో 1:6 వాడతాం, అంటే డబల్ ద స్ట్రెంత్. ఎందుకంటే మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ఇక్కడికి వెళ్ళేసరికి 1:9, 1:12, 1:15 రేషియో కూడా వెళ్ళాల్సి వచ్చింది కీ పోస్టులకి లాస్ట్ మినిట్లో. తర్వాత ఎప్పుడూ హై ఆల్టిట్యూడ్ అంటే కింద తీసుకురాకుండా అదే ఏరియాలో మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే బాడీ క్షమత, ఎందుకంటే 13,000 పైన ఆల్టిట్యూడ్లో ఆపరేట్ చేయగలిగే క్షమత తీసుకురావాల్సింది వచ్చింది. తర్వాత న్యూక్లియర్ బ్యాక్ డ్రాప్లో లిమిటెడ్ వార్ చేశాం. అంటే ఓన్లీ కార్గిల్కే రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇది రెస్ట్ ఆఫ్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వలేదు. అది అమెరికా ఇన్వాల్వ్ అయింది. అప్పట్లో బిల్ క్లింటన్ గారు ప్రెసిడెంట్గా ఉండి ముషరఫ్ గారిని దండించడంతో అప్పుడు నవాజ్ షరీఫ్ ప్రెసిడెంట్. నాకేం తెలియదు అన్నారు టిపికల్ పాకిస్తానీ పొలిటీషియన్స్ లాగా. అప్పుడు వాజ్పేయి ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆర్ యా పార్ అని, కాశ్మీర్ వ్యాలీలో. ఆ స్టేట్మెంట్ కూడా చాలా వాల్యూ అనుకున్నాం. కార్గిల్ వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు దాదాపు ఒక డివిజన్ ఉందని, అంటే అంతకుముందు ఉండే ఫోర్సెస్ కంటే దాదాపు 10 రెట్లు ఉంది అంటే రఫ్గా చూసుకుంటాం. తర్వాత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వచ్చింది, బంకర్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ మొదలైనవి. కానీ ఇంకా కొంచెం థ్రెట్ ఇంకా పూర్తిగా పోలేదు. ఏంటంటే డ్రాస్కి చాలా దగ్గరలో ఉన్నారు వాళ్ళు. అలాగే తుర్తుక్ ఏరియాలో కూడా మనం స్ట్రాంగ్ అయిపోయాం. సబ్ సెక్టర్ వెస్ట్ అని కొత్తగా వచ్చింది. ఇది జరుగుతుంది. ఇది పరిస్థితి. లక్ష్మణరావు గారు, మీ అనుభవం కూడా. నేను కార్గిల్ వారు అప్పుడు 98-2003 అనుకుంటాను. నేను అక్కడ ఉన్నాను. అప్పుడు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పాలం. అయితే నేను ట్రైన్డ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే డార్నియర్ 228, దట్ ఈస్ వెస్ట్ జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్, మీకు తెలుసు. తర్వాత అది లైట్ ఎయిర్ క్రాఫ్ట్, విఐపి ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ ఈస్ 18 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్. సో దాన్ని తోటి పొద్దుటే వెళ్ళడం, అక్కడికి మార్నింగ్ టైంలో వెళ్ళి కార్గిల్ ల్యాండ్ అయ్యి క్యాజువాలిటీస్ కానీ ఇవి డెడ్ బాడీస్ కఫిన్స్ కానీ ఏమైనా ఉంటాయి, వాటిని తీసుకురావడం. ఎక్కడికి మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ఈవినింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో రోజు అది ఒక 6 months కొంచెం మేలో అనుకుంటా స్టార్ట్ అయింది. ఇది May 99, జూన్, జూలై వరకు 3 నెలలు కంటిన్యూస్గా పొద్దుకు వెళ్ళడం. డెడ్ బాడీస్ కానీ రోజు భగవంతుడికి ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఈసారి ఏమీ రాకుండా లేదు. క్యాజువాలిటీస్ మాత్రం రోజు ఉండేవి. వాటిని తీసుకుని మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేసేసి ఎయిమ్స్లో వాటిని అదనమాట. బీయింగ్ ఇంజిన్ ఫిటర్, నాది ఇంజిన్ ట్రేడ్స్ కాబట్టి పైలట్స్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక ఇంజిన్ టెక్నీషియన్ తీసుకెళ్ళేవారు. సో నేను రెగ్యులర్గా వెళ్తున్నాను. 3 months అలాగా నాది అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ నేను ఎయిర్ ఫోర్స్కి వెళ్ళింది కూడా ముందు నేనేమి సార్లాగా ఎన్డీఏ వాటిలో వెళ్ళింది కాదు. జస్ట్ ఏంటంటే డిప్లొమా అయిపోయాక అప్లై చేశాను అన్నమాట త్రూ ఎస్ఎస్సి. సెలెక్టెడ్ ఎయిర్ ఫోర్స్. సో ఆ రకంగా వెళ్తే లక్కీగా ఆపర్చునిటీ కూడా దొరికింది. సో ఆ రకంగా ఒక దేశానికి సేవ చేసేటువంటి అవకాశం దొరికింది. ఓకే సార్. సార్, ప్రధానంగా కార్గిల్ కాలం నాటి యుద్ధ వ్యూహం, నిన్న మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్, ఈ రెండింటిని పోల్చి చూసినప్పుడు ఎలాంటి వ్యత్యాసాలని మనం ప్రధానంగా చూడవచ్చు? ఇందాక కొంచెం చెప్పాను కదండి, గ్రాండ్ ప్లాన్ అది. అందులో మనం 1948లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. కాశ్మీర్ కూడా లూజ్గా వదిలేసాం. అప్పట్లో ఇంకో 15 రోజులు ఉంటే మొత్తం కాశ్మీర్ని, ఇప్పుడు పిఓకేని మొత్తం మనం వెనక్కి తీసుకోగలిగే కెపాసిటీ ఉండేది. అప్పటి నుంచి 62 వార్లో కొంచెం దెబ్బతిన్నాం. 65 వార్లో మనం కౌంటర్ వార్ చేయగలిగాం. 71 వార్లో ప్రోయాక్టివ్ వార్ చేయగలిగాం. టెర్రరిజం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని డిఫీట్ చేయడానికి మనం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మన డిఫెన్స్ ఆర్గనైజేషన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి, వీటితోటి మెయిన్లీ రష్యన్ ఎక్విప్మెంట్ ఎక్కువ తీసుకున్నాం. అంటే మనం ఇంకా విమానాలని తయారు చేయాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం. అంటే విమానాలు తయారవ్వట్లేదు, ఇంజిన్స్ ఫారెన్ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అలాగే చిన్న లెవెల్లో చూస్తే
రేడియో సెట్స్ ఇవన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ ఓన్గా చేసుకోలేకపోతున్నాం. జనరల్గా ఇజ్రాయెల్ నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ తీసుకురావాల్సి వస్తుంది. కానీ చాలా ప్రోగ్రెస్ అయింది. డ్రోన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్లో మాత్రం సడన్గా ప్రపంచానికి ఆఫ్ సింధూర్లో సర్ప్రైజ్ ఇచ్చేసాం. S-400 మన దగ్గర 3 బ్యాటరీలు ఉన్నాయి ఈరోజు. ఇంకా 2 బ్యాటరీలు రావాల్సి ఉంది మన ఒరిజినల్ కాంట్రాక్ట్ ప్రకారం కూడా. అలాగే రఫేల్స్ కూడా ఓన్లీ 36 ఎన్నో వచ్చినాయి, ఇంకా అంతకంటే పెద్ద ఏం లేవు. కానీ మన ఓల్డ్ MiG-21s కూడా ఎంతో యాక్టివ్గా, అంటే ఎక్విప్మెంట్ ఇచ్చినంత మాత్రాన మనిషి కూడా దానికి ధీటుగా ఉండాలి. మన ఓల్డ్ ఎక్విప్మెంట్ తోటి కూడా F-16 కూల్చేయగలుగుతున్నాం. దీన్ని ఆకాష్ తీర్ అని పేరు పెట్టి మొత్తం పాకిస్తాన్ని టోటల్ సర్ప్రైజ్గా ప్రెసిషన్ అటాక్ తోటి 9 టెర్రరిస్ట్ స్థావరాలని, 18 ఎయిర్పోర్ట్ని, ఏవైతే మిలిటరీ వాడుతుందో అలాగే కొంచెం న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ని కూడా దెబ్బతీయగలిగాం. దాంతో పాకిస్తాన్కి ఒక్కసారి దెమ్మ తిరిగిపోయి అమెరికాని వెళ్ళి ప్రాధేయపడాల్సి వచ్చింది. దానివల్ల ఇంకా ట్రంప్ గారు కూడా నోబెల్ ప్రైజ్కి నామినేషన్ వేసుకుంటున్నారు, నేను ఈ యుద్ధం ఆఫ్ చేస్తానని. అది గమనించాల్సిన విషయం. ప్రపంచం మన కోసం చూస్తోంది. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ ఆల్రెడీ ఫిలిప్పీన్స్కి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. వియత్నాంకి ఎక్స్పోర్ట్లో ఫైనల్ స్టేజెస్లో ఉన్నాం. ఇండోనేషియా, మలేషియా అడుగుతున్నాయి. అలాగే టోటల్ 18 దేశాలు అడుగుతున్నాయి. ఇంకా కొన్ని కొత్త మిసైల్స్ మనం తయారు చేసుకున్నాం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే మోస్ట్లీ ఇస్రో టెక్నాలజీ, అంటే శాటిలైట్ లాంచింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ దాంట్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యాం. మిగతా వాటిలో ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంది. బహుశా ఒక 5 ఏళ్లలో అవుతుంది. ఎందుకంటే మొన్నే కొత్తగా ఓపెన్ స్కైస్ పాలసీ అన్నట్టుగా డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా తయారు చేయడానికి ప్రైవేట్ సెక్టర్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇది అవ్వగానే 5 yearsలో అయిపోతుంది. అలాగే మన కొలాబరేషన్ తోటి రష్యా మన స్టేటస్ చూసి S-400 వాళ్ళు కూడా వాడుతున్నా కానీ మనం బాగా వాడడంతో S-500 కోర్ట్ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు. అలాగే Su-57 ఎయిర్ క్రాఫ్ట్, ఏదైతే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దానికి కో ప్రొడక్షన్ ప్లస్ టెక్నాలజీ కంప్లీట్ ఇంక్లూడింగ్ కోడ్ ఇస్తా ఉన్నారు. అలాగే దీన్ని చూసి అమెరికా మనకి లేటెస్ట్ F-35 విమానం ఇస్తానంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళది ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో మనకి Su-57 బెటర్ డీల్ అవుతుంది, F-35 చాలా కాస్ట్లీ అవుతుంది. టెక్నాలజీ విపరీతంగా మారిందండి. తర్వాత క్లోతింగ్ వీటి మీద కూడా ఇండియా ప్రొడక్షన్ మొదలైంది చాలా వరకు. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ప్రైవేటైజేషన్ అవడంతో ఇప్పుడు బయట నుంచి వచ్చే టెక్నాలజీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు నిజంగా చూస్తే మనం నిజంగా ఫ్యూచర్ సూపర్ పవర్ కింద నిలబడే అవకాశం వచ్చింది. దీనికి కార్గిల్ కూడా ఒక విధంగా దోహదం చేసింది అనుకోవాలి. ఓకే సార్, అయితే ఈ కోణంలో మనం చూసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేరు, ఏఐ టెక్నాలజీ మనకి ఏ మేరకు కంట్రిబ్యూషన్ అవుతున్నాయి అనేది కూడా ఏమన్నా మనం చెప్పుకోవచ్చా? ఉందండి. ఇప్పుడు ఇటువంటి వార్స్ అంటే ఇప్పుడు ఆఫ్ సింధూర్ చూస్తే మనం బోర్డర్ దాటలేదండి. స్టాండ్ ఆఫ్ అటాక్స్ ఇటువంటి వాటిల్లో మన ఎలక్ట్రానిక్స్ తర్వాత ఇంటిగ్రేటెడ్ అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మీ దగ్గర ఐఫోన్ ఇవన్నీ మీకు ఇవ్వచ్చు, కానీ అవి వాడడానికి కేపబిలిటీ ఉందా? నా మొబైల్ చూస్తే నేను సగం 99% ఫీచర్స్ వాడినా, అసలు తెలియని కూడా తెలియదు. సో అది వాడడంలో మనం చాలా ఇదేంటిది కేపబిలిటీ చూపిస్తున్నాం. వేరే దేశాలు చేయలేకపోతున్నాయి, ఇంక్లూడింగ్ అమెరికా. ఆ ఇంటిగ్రేషన్లో కేపబిలిటీ మనకి సాఫ్ట్వేర్ వల్ల వచ్చినాయి అనుకుంటా ఆ ఎలక్ట్రానిక్స్. కానీ ఇన్హౌస్ ప్రొడక్షన్ అది ఇంకా మనం చిప్స్ ఇంకా 84nm మాట్లాడుతున్నాం. శాంసంగ్ 3nm తోటి చిప్స్ తయారు చేస్తాం. ఆ స్టేజ్కి వెళ్ళాలండి మనం. ఇప్పుడు ప్రస్తుతానికి టాటా టెక్నాలజీస్ ఏదో చిప్స్ తయారు చేస్తామని వస్తుంది. మనకి రేర్ ఎర్త్స్ కావాలి. నిన్న మొన్న చైనా నేను రేర్ ఎర్త్స్ ఎవరికి సప్లై చేయనని చెప్పి వాళ్ళు కూడా ధమ్కీలు ఇస్తున్నారు. దాని గురించే బహుశా ఈ ఫాస్ట్రాన్ కంపెనీ నుంచి యాపిల్ ప్రొడక్షన్ చేసే ఇంజనీర్స్ని, టెక్నీషియన్స్ని 300 మందిని వెనక్కి తెప్పించేస్తుంది. ఎందుకంటే వాళ్ళు డైవర్ట్ చేసి మనం వేరే టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ సైడ్ స్టెప్ అయితే మనకి గ్రాండ్ స్ట్రాటజీ ప్లే అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఒక లెవెల్కి చేరుకున్నాం. దీని తర్వాత ఏంటంటే ఎక్స్పోనెన్షియల్, అంటే ఇప్పుడు మీకు ఏమవుతుందంటే గ్రోత్ అయినప్పుడు మెల్లమెల్లగా వస్తుంది. ఓ సడన్గా వచ్చేసరికి ఇలా వర్టికల్ వెళ్తుంది. మనం ఆ థ్రెషోల్డ్ లెవెల్కి వచ్చేసాం. ఇప్పుడు ఇంక ఇలాగే ఉంటుంది మన ఎకానమీ, డిఫెన్స్ రంగం, తర్వాత ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మన స్టాండింగ్, అవన్నీ కూడా ఈ లెవెల్కి వచ్చినాయి అన్నమాట. సార్, ప్రధానంగా దేశ సేవ అనే మాట ఎవరు ప్రస్తావించినప్పటికీ కూడా ముందుగా స్ఫురించేటువంటి
వ్యక్తి జవాన్, సైనికుడు. ఒక వ్యక్తి ఒక ఉత్తమమైనటువంటి జవాన్గా, సైనికాధికారిగా ముందుకెళ్లే క్రమంలో కుటుంబ పరంగా లభించాల్సినటువంటి తోడ్పాటు ఎటువంటిదని మీరు అనుకుంటున్నారు? కుటుంబ పరంగా ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ నేను మద్రాస్ రెజిమెంట్లో కూడా పనిచేశాను. అంటే మన బేసికలీ సౌత్ ఇండియన్ ప్లస్ మహారాష్ట్ర అండ్ ఒరిస్సా 5%. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్, మోర్ ఎడ్యుకేటెడ్ స్టేట్స్, మోర్ అంటే ఎన్లైటెండ్ స్టేట్స్, పొలిటికలీ కానీ కల్చరల్లీ కానీ. వీటికి ఏమవుతుందంటే జవాన్కి స్ట్రెస్ ఇవ్వకూడదు. అంతకుముందు ఉత్తరాలు రాసేవాళ్ళం. 2 ఆర్మీలో ఫీల్డ్ ఏరియాలో ఉంటే 2 రెడ్ ఎన్వలప్స్ అని 4 గ్రీన్ ఎన్వలప్స్ అని జవాన్కి ఇచ్చేవారు. ఆఫీసర్స్కి అయితే అన్లిమిటెడ్ అనుకోండి. గ్రీన్ ఎన్వలప్ అయితే సెన్సారబుల్, 100% సెన్సార్. రెడ్ ఎన్వలప్స్ అయితే కొంచెం పార్షియలీ సెలెక్టెడ్ లెటర్స్ సెన్సార్ అవుతాయి. ఇవి ఇచ్చేవాళ్ళు అప్పట్లో. సో ఒకవేళ ఇంట్లో ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆ ఉత్తరం వచ్చేసరికి తిరిగి రాసిన ఉత్తరం ఆయన చేరేసరికి టైం పట్టేది. కనీసం 7 రోజులు పట్టేది. ఆ 7 రోజులు పట్టడంతో సమస్యలు అప్పటికప్పుడే తెగిపోయాయి. ఇప్పుడేముంది, మొబైల్ ఎత్తుతారు. అత్తగారితో గొడవ అవ్వగానే మీ అత్త ఎలా అంటుందని లైవ్ చూపించేస్తుంది, వీడియో రికార్డింగ్ చేస్తుంది, వీడియో చూపించేస్తుంది. దాంతో ఏంటంటే జవాన్స్ స్ట్రెస్ పెరుగుతుంది. అందుకని కొన్ని 10 సంవత్సరాల నుంచి ఇంటర్నల్గా ఫైర్ చేయడం, సూసైడ్ చేసుకోవడం, ఇటువంటి కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి ప్రెషర్ వస్తుందంటే ఆ పెళ్ళం దగ్గర నుంచి ఇది, మదర్ దగ్గర నుంచి ఇది. అలాగే ఈ మధ్యన వైఫ్స్ ఏమవుతున్నారంటే ఆ జాయింట్ ఫ్యామిలీలో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే హాయిగా చిన్న టౌన్కి మైగ్రేట్ అయిపోవడం, పిల్లల ఎడ్యుకేషన్ పేరు మీద ఓ రూమ్ తీసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత హాయిగా టీవీ కలర్ ప్లస్ చూసుకుంటూ కూర్చోవడం. వీటిలో ఏమవుతుందంటే స్ట్రెస్ పెరుగుతుంది. అది తగ్గించాలి ఫ్యామిలీ. అంటే స్ట్రెస్ పాస్ ఆన్ చేయకూడదు. తర్వాత పేరెంట్స్ని వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. మన ట్రెడిషన్లో ఇంకా అన్మ్యారీడ్ సిస్టర్స్ ఉంటారు, కొంచెం ఫిజికల్లీ డిసేబుల్డ్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా పాత మన సంస్కృతి ఎలా నేర్పుతుందో అలా చూసుకోవాలి. మోడర్న్గా ఉంటే అది స్ట్రెస్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఏమైందంటే మనకి కన్జ్యూమర్ ఇచ్చేసారు. అందరికీ వాషింగ్ మిషన్ కావాలి, అందరికీ ఇది కావాలి, ఫ్రిడ్జ్ నార్మల్ ఐటమ్ అయిపోయింది, ఫ్రిడ్జ్, టీవీ అన్నది, ఏసీ కూడా నార్మల్ అయిపోయింది. దాంతోపాటుగా ఇంకా డిష్ వాషర్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అన్ని ఇన్స్టాల్మెంట్స్. ఫైనాన్స్ రోజు ఫోన్ చేసి ఏడిపిస్తూనే ఉంటాడు, ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తానంట. సో ఆ విధంగా స్ట్రెస్ తీసుకురాకూడదండి, ఫైనాన్షియల్ లిమిట్స్లో ఉండాలి. అలాగే ఇళ్ళ దగ్గర, పొలాల దగ్గర కొట్లాట్లు అవుతాయి. బేసికలీ ఫాదర్ పోవడంతో, ఆ పొలాల పంటలతో ఆ బ్రదర్స్ వీళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవ్వాలి. ఆయన దూరంలో ఉన్నారు, నేను స్ట్రెస్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇన్ఫెంట్రీ జవాన్ అంటే హీఈస్ ద అల్టిమేట్ జవాన్. ఆయన సంగతి చెప్తాను. కింద బేస్ అంటే బెటాలియన్ బేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తన పోస్ట్కి వెళ్ళడానికి మీకు గ్లేషియర్లో 16 రోజులు పడుతుందని తెలిసిన? 16 రోజులు పడుతుందని. అందులో ఎక్కడ మెడికల్గా డౌన్ అయిపోయినా డౌన్ అయిపోతాడు. 16 రోజుల పైన వచ్చిన తర్వాత ఇంకా ఫోను లేదు, ఏమీ లేదు. నక్షత్రాలు పెద్ద పెద్దగా చంద్రుడిలా కనిపిస్తాయి అక్కడ నక్షత్రాలు. కిందంతా హార్డ్ ఐస్ అన్నీ ఉంటాయి, తినడానికి తినబుద్ధి కాదు. జ్యూసులు ఉంటాయి, మీకు ఏది కావాలంటే, చాక్లెట్లు కావాలంటే, ఫ్రూట్ జ్యూసులు అన్నీ సప్లై చేస్తుంది, ఉపయోగం లేదు. అటువంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఫోన్ ఒకటి హెలికాప్టర్ తీసుకొస్తుంది. అది మన పోస్ట్కి వచ్చేసరికి ఇంకో రోజు పడుతుంది. అక్కడ కొన్ని గంటలు వచ్చిన తర్వాత ఎందుకంటే పొద్దున్న వస్తే 10ంటికి వస్తే మళ్ళీ 2ంటికి వెనక్కి పంపించాలి. ఎందుకంటే లేకపోతే అది మన్నాడు అయిపోతుంది, వెదర్ పాడైపోతాయి. సో అందుకని 2 లోపల పంపించేస్తాం. ఆ పంపించేసి 4 గంటల లోపల ఆ శాటిలైట్ ఫోన్ బ్యాటరీ యాక్టివేట్ చేసి మాట్లాడిస్తాం. అటువంటి పరిస్థితులు. అందులో పీపీ కాల్స్ అనుకోండి. అప్పట్లో టెలిఫోన్లు ఉండే కాదు, నేను 2000 చెప్తున్నాను, అందరి దగ్గర పీపీ కాల్స్ ఉండే. ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేసినాయి అనుకోండి. కానీ మొబైల్స్లో ప్రాబ్లం ఏంటి? ఈ సోషల్ మీడియా బ్యాడ్. ఆర్మీలో సోషల్ మీడియా అంత బ్యాడ్ ఏది లేదు. అన్ని చెత్త చూస్తున్నాను, ఇంక్లూడింగ్ వీడియో ఛానల్స్. ఇవన్నీ కూడా ఏం రాస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఏమీ తెలియదు. అన్ని సగం రూమర్స్. అవన్నీ పట్టించుకుంటా ఉంటే అక్కడ ఇదే అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే టైంకి అంటే నిమిషాల్లో, అంటే జస్ట్ ఫోన్ చేసి ఇలా నొక్కితే చాలు కాల్ వెళ్ళిపోతుంది. అది కొంచెం డేంజరస్ అయిందనమాట. కొంచెం కట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బాడీ కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్లు పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన, అంటే పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పేరెంట్స్ హెల్త్ కేర్, పొలాలు ఇవన్నీ చూసుకుంటా ఇల్లు కట్టుకోవడం ఏదోటి వాటి మీద ఫోకస్ చేసుకోవాలి తప్పితే. కానీ
ఏదో వీధిలో గొడవలు అవుతున్నాయి, నువ్వు అందులో దూరు, లేకపోతే ఇది వాటిలో దూరకూడదు. అదనమాట. ఆ సోషల్ మీడియా నుంచి కూడా చాలా దూరంగా ఉండాలి. లక్ష్మణరావు గారు, మీ అనుభవాలు కూడా ఏమన్నా కొంచెం ఈ పాయింట్కి సంబంధించి? యాక్చువల్లీ మేమంతా ఇక్కడ ఏంటంటే జవాన్లందరూ ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాం. అండ్ తర్వాత మళ్ళీ మీరు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఒకవేళ ఉన్నా కూడా ఆ పార్ట్నర్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, లేదా పేరెంట్స్ అవనివ్వండి, కొంచెం అండర్స్టాండ్ చేసుకుని వారు ఆల్రెడీ అక్కడ స్ట్రగుల్ అవుతుంటేనే మనం ఇక్కడ ఇలా ఉండగలుగుతాం సేఫ్గా అని చెప్పి వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలంట. ఈ రఘు చెప్పారు. తర్వాత కొంచెం ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రతిదీ కూడా డిజిటలైజ్ అయిపోయింది కదా. సో ప్రతిదీ చెప్పకుండా కొన్ని అవసరమైన వాటికి చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కోఆపరేట్ ఆ రకంగా చేస్తేనే బాగుంటుంది. ప్రేమగా మాట్లాడుతూ ప్లస్ ఉన్నవి మరీ అంత ఇది దాని సిగ్నిఫికెన్స్ ఎంతవరకు అది ఇమీడియట్గా రెస్పాన్స్ తీసుకునేది అయితే తప్పదు. ఎలాగో సంబడి ఎక్స్పైర్డ్ సంథింగ్ లైక్ దట్ అంటే అది న్యాచురల్గా చెప్పాలి మనం ఇమీడియట్గా. అలాంటివి కాదు. జస్ట్ ఏదో పిల్లడు సరిగ్గా ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు, లేకపోతే ఇవాళ పప్పు సరిగ్గా ఇది ఉండలేదు, ఆ రకంగా చిన్న చిన్న సిల్లీ థింగ్స్ కూడా చెప్పేస్తుంటారు. అలాంటివి కాకుండా కనీసం సాధ్యమైనంత వరకు మన వైపు నుంచి ఆయనకి పీస్ఫుల్గా ఉండేలాగా మనం వ్యవహరించాలన్నమాట. మన కుటుంబాల్లో కొందరు తమకు తాముగా చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలనుకుంటారు. ఇంకొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని సైన్యంలోకి పంపించాలనుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆ పిల్లల్లో చిన్నతనం నుంచి పడాల్సిన బీజాలు ఎటువంటివి? దీనికి అంతకుముందు కొంచెం కష్టంగా ఉండేదండి, ఎందుకంటే వేకెన్సీలు తక్కువ ఉన్నాయి. యాక్చువల్ అంటే ఇప్పుడు 12 లక్షల ఆర్మీ అంటున్నా కానీ అందులో 4 లక్షల వరకు సివిలియన్సే. అంటే ఏదంటే యాక్చువల్ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కాదు. అందులో ఓన్లీ 6 to 7 lakhs యుద్ధానికి వెళ్తారు. అందులో కూడా వేరియస్ డిస్టెన్సెస్ ఉంటాయి. ఓన్లీ అరౌండ్ 5 ప్రాపర్ అంటే యుద్ధానికి, అంటే నేను ఇప్పుడు ఫైర్ చేయడం ఇవన్నీ యాక్టివ్ ఫైరింగ్ వీటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. అందరికీ మోటివేషన్, కార్గిల్ తర్వాత చాలా మంచి మోటివేషన్ వచ్చింది అందరికీ. నేను జాయిన్ అవ్వాలి, చాలామంది పిల్లలు బాత్రాని లేకపోతే కాలియాని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా అగ్నివీర్ అనే సిస్టమ్ తీసుకొచ్చారు. మరీ 4 ఏళ్ళు అంటే చాలా తక్కువ టైం, మీకు ఇంజనీరింగ్ డిగ్రీ కూడా అవ్వదు. నేను దాన్ని 7 కానీ 9 కానీ చేయమంటాను. అప్పుడు ఏంటంటే బల్క్ మంచి అమౌంట్ ఇచ్చి అప్పుడు వెనక్కి పంపిస్తే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది బయట. అది దానివల్ల వేకెన్సీలు పెరుగుతున్నాయి, అంటే ఎక్కువ మందికి సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుంది. జవాన్లకు ఇప్పుడు మంచి అవకాశం దొరుకుతుంది. పనిచేసి అక్కడ ఆఫీసర్లో కూడా షార్ట్ సర్వీస్ అని ఉంటుంది. 5 years కానీ 10 years కానీ పనిచేసి వచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ మై సన్ వాంటెడ్ టు బికమ్ ఎ పారా కమాండో ఫర్ 5 years ఉంది. కాకపోతే అఫ్ కోర్స్ ఈ మిస్ ద ఇంటర్వ్యూస్, దాని తర్వాత వెళ్ళిపోయాడు పని. మీరు సివిల్ సర్వీసెస్కి 32 years వరకు అయిపోయి రావచ్చు. ఇప్పుడు 21లో కమిషన్ అయిపోతే 21 కానీ 22లో మీరు 5 years చేసేయండి. 27కి బయట కార్పొరేట్ సెక్టర్ చూసుకోండి. కార్పొరేట్ సెక్టర్లో కూడా యాక్చువల్లీ ఒకప్పుడు మేనేజ్మెంట్ ఆర్మీ నుంచి వచ్చిందండి. అందుకని ఇప్పుడు కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దేనికైనా సరే, ఇంక్లూడింగ్ ఫ్లీట్ మేనేజ్మెంట్. ఎంత సింపుల్ టాస్క్ అయితే ఫ్లీట్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి రేషన్ సప్లై, ఇప్పుడు మీకు ఈ ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, వీళ్ళు కూడా లాజిస్టిక్స్కి ఆర్మీ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే పేషెన్స్ పెరుగుతుంది, ఓర్పు ఉంటుంది, తర్వాత డిసిప్లిన్ ఉంటుంది, తర్వాత మిషన్ ఓరియంటెడ్ ఉంటారు. బయట ఉంది చాలామంది అక్కడ 500 రూపాయలు ఎక్స్ట్రా జీతం ఇస్తానంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి మారిపోతాడు. మా వాళ్ళు అలా మారరు. ఒక చోట అలవాటు పడిందంటే, ఒక చోట కరెక్ట్గా చేస్తున్నానంటే ఆ మిషన్ అయ్యేంత వరకు తను అక్కడే ఉంటాడు. సో ఈ విధంగా ఏంటంటే అగ్నివీర్ మంచి స్కీమ్. కొంచెం అంటే గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే 7 or 9 years చేయండి. ఇట్ ఈస్ అ ఫైన్ స్కీమ్. ఎక్కువ మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. తర్వాత ఎక్కువ మంది చూసి వస్తారు. ఇందాక చెప్పాను కదా, గ్లేషియర్లో 16 days పడుతుంది మీకు పోస్ట్ చేయాలి. అక్కడ కొన్ని పోస్టులు అయితే ఓన్లీ 45 days పడతాయి, ఎందుకంటే అవి 19,000 పైన ఉన్నాయి. అంటే ఇంకొక 8,000 ఎక్కితే చాలు మీరు ఎవరెస్ట్ ఎక్కేసినట్టే లెక్క. అక్కడ 45 రోజులు ఈ రూమ్ సైజ్ కంటే చిన్న పోస్ట్లో అదే రూమ్లో 10 మంది పడుకోవాలి, అదే రూమ్లో ఎమ్యునిషన్ ఉంటుంది, అదే రూమ్లో టాయిలెట్ కూడా ఉంటుంది. టాయిలెట్ అంటే మీకు ఫ్లష్ కాదు, అది జస్ట్ వాటర్ కరిగించుకుని వాడుకోవాల్సిన వాటర్. అది తాగడానికి కూడా కరిగించుకుని తాగాలి. ఐస్ కరిగిపోతేనే కానీ నీరు దొరకదు. అటువంటివి చూసి ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ వస్తుంది. సో దేశానికి బాగా సేవ చేయగలుగుతారు. మంచిది సిస్టమ్. లక్ష్మణరావు గారు, మీరు కూడా ఏమన్నా కొన్ని పాయింట్స్ ఈ యాంగిల్లో చెప్పగలుగుతారా?
ఈ రావు గారు చెప్పినట్టుగా గ్లేసియర్లో యాక్చువల్లీ మా ఫ్యామిలీ కూడా, మా బ్రదర్ ఇన్లో వచ్చేసి ఎయిర్ ఫోర్స్ ఉంటాయి, ఆయన గ్లేసియర్లో ఉన్నారు. మా ఫాదర్ ఇన్లో కూడా ఆయన 18th రెజిమెంట్ ఉండే, అప్పుడు ఆయన కూడా అక్కడ గ్లేసియర్లో పనిచేశారు. వారు చెప్తుండేవారు అనమాట. ఇప్పుడు 89, 88 టాయిలెట్కి వెళ్తే వాటర్కి మనం వాటర్ పట్టుకెళ్తే గడ్డగట్టింది అంత ఇదిగా, అంత -4 -5 దాకా ఉంది టెంపరేచర్. మేమంటే నేను లక్కీగా మరి -55 అండి. 55 -55 నేనున్న దర్శ పోస్ట్ ఏ టైంలో అండి? 2001లో ఉన్నాను. -55కి వెళ్తుంది. ఎందుకంటే నాది ఆల్టిట్యూడ్ 21.3. -55లో కూడా సర్వే అవుతారా? ఏంటి టాయిలెట్కి వెళ్ళాలంటే మొత్తం కళ్ళజోడు పెట్టుకుని సూట్ వేసుకుని కింద షూస్కి అది క్రాంపన్స్ అంటాం. అంటే లూజ్ గా చెప్పాలంటే మనం బాల్చా నీళ్ళు బావిలో పడిపోతే తీయడానికి గ్యాలం ఉంటుంది కదా, అలాగే షూస్ కి కింద తగిలించుకోవాలి, లేకపోతే మీరు ఐస్ లో పట్టుకోలేరు. తర్వాత ఐసాక్స్ ఇది పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాగే కౌంటర్ టెర్రరిజంలో కూడా మీరు గంటలు బడి పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది, ఇల్లు వెతకాల్సి వస్తుంది, ఎక్కడ దాచారో ఏమీ తెలియదు, సిగ్నల్స్ అవన్నీ మానిటర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఎక్కడున్నాడో పట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తం అంటే ఇంటెలిజెన్స్ వాడడం దగ్గర నుంచి ఫిజికల్ ఒక్కోసారి పరిగెత్తాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే ఒక్కోసారి 72 గంటల వరకు తిండి తినడానికి అవకాశం ఉండదు, అంటే నిద్ర కూడా ఉండదు. ఎందుకంటే ఎన్కౌంటర్ అయ్యి ఆపరేషన్ జరుగుతుంది, 72 గంటలు నాన్ స్లీప్ ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు దేశానికి బాగా పనికొస్తారనమాట. ఇదే అందరినీ ఎంత వీలైతే, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని చాలామంది తెలియదు. షార్ట్ సర్వీస్ అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి వచ్చేయచ్చు, తర్వాత ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కూడా 32 వరకే ఎఫ్ఐ రావచ్చు. నార్మల్ మీరు సివిల్లో ఉంటే ఓన్లీ 28 వరకు ఎఫ్ఐ రావచ్చు, ఇప్పుడు 32 పెరిగిపోతుంది. అంటే షార్ట్ సర్వీస్ చేసాక 6 వరకు 32 వరకు. సార్, జవాన్కి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన ఇంకో కోణం ఏంటంటే, ఒక 3-4 సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి యుద్ధ సమయం, ఇంకొకటి దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన తీవ్ర పరిస్థితులు ఎదురైనప్పుడు జవాన్లు కూడా దేశంలోకి వచ్చి వారి పాత్ర మేరకు వర్క్ చేయటం, అలాగే ప్రకృతి విలయాల సమయం ఒకటి, అలాగే టెర్రరిజం ఒకటి. ఈ 4 సందర్భాలకు తగ్గినట్టుగా జవాన్ తాలూకా శిక్షణ కానీ పనితీరు కానీ ఉంటుంది. ఈ శిక్షణ విషయానికి వచ్చినప్పుడు అన్నిటికీ సంబంధించి ఒకే విధమైనటువంటి శిక్షణ ఉంటుందండి? దేనికి దానికిగా ఉంటుందా? ఈ సిస్టమ్ ఎట్లాగా ఉంటుంది? ఫస్ట్ 6 months అందరికి బేసిక్ ట్రైనింగ్ సేమ్ ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతారు బాగా. అంటే మీకు 5 kilometers 21-22 minutesలో ఫినిష్ అయిపోవాలి, పాస్ అవ్వాలంటే. చాలా మంది 18-19 minutesలో ఫినిష్ చేసేస్తారు లోడ్ తోటి, అంటే 30 kgs లోడ్ ప్లస్ వెపన్ తోటి. అలాగే వేరియస్ అదర్ ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి, దానివల్ల ఫిజికల్ పెరుగుతుంది. కొంచెం బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు, మ్యాప్ ఎలా చదవాలి, తర్వాత ఈ అంబుష్ పెట్రోలింగ్ ఎలా అన్నది, బేసిక్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఆర్టిలరీ ఉందనుకోండి, వాళ్ళు గన్స్ తోటి ఫైర్ చేస్తారు, వాళ్ళ స్పెసిఫిక్ వెళ్ళిపోతారు. ఇన్ఫెంట్రీ ఉందనుకోండి, ఇంకా దాదాపు ఇదే కంటిన్యూ అవుతుంది. అంటే అందులో కూడా కొన్ని స్పెషల్ వెపన్స్ ఉంటాయి, రాకెట్ లాంచర్స్ ఉంటాయి, తర్వాత మిషన్ గన్స్ ఉంటాయి, HMGs ఉంటాయి, RCLs కూడా ఉండేవి అంతకుముందు, మిసైల్స్ ఉంటాయి, బేసిక్ మిసైల్స్. ఇప్పుడు డ్రోన్స్ కూడా వస్తున్నాయి, చిన్న డ్రోన్స్ కూడా వస్తున్నాయి. ఈ టెక్నాలజీ దానికి డివైడ్ చేస్తారు. అంతకుముందు కొంచెం స్పోర్ట్స్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉండేది. దానివల్ల యాక్చువల్ ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఈజ్ ద బెస్ట్ స్పిరిట్ అనమాట. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అన్నా హజారే గారు కేవలం డ్రైవరే. ఆయన కేజ్రీవాల్ గారు గురువు గారు, ఆయన కేవలం ఆర్మీలో ఒక డ్రైవర్, ట్రక్ డ్రైవర్. గాంధీజీ సిస్తాండలో రావల్గాం విలేజ్ని ఆయన మొత్తం మార్చేశారు. ఆయన ఆర్మీలో నేర్చుకున్నాయి. ఇంతకీ ఏంటంటే కిచెన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఊర్లో అలా మెయింటైన్ చేయడం, ఓకే అది డట్ అంతా పోగు చేసి అలాగా బయటకు సేకరించాలి, అవన్నీ చేశాడు. అక్కడ డ్రైవరే ఎంత చేయగలిగితే మరి ఇది చూడండి, హనుమంతప్ప అని కర్ణాటక అతను యోగా చేస్తూ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని దాదాపు 3-4 రోజులు గ్లేషియర్లో కూరుకుపోయిన పరిస్థితులు కూడా ఆయన బతికాడు. అది యోగా అదే ఇది దీని మీద బతికాడు. సో ఆ విధంగా ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఇలాగే నిజంగా చేయగలరు. చాలామందిని చూశాను, ఒక ఆఫీసర్ని చూశాను, ఆయన ఓన్లీ బ్లైండ్ పిల్లల్నే చదివిస్తారు.
అన్ని చోట్ల గ్రీటింగ్ కార్డులు ఇవన్నీ పాత కాలంలో గ్రీటింగ్ కార్డులు అన్నింటికి వచ్చి కలెక్ట్ చేసుకుని మరి తీసుకెళ్ళి పోగు చేసి వేస్తున్నాం. మా స్కూల్ వాళ్ళం మేము కూడా మా తరఫు నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ పరిమాణంలో కృషి హోమ్ అని నడుపుతున్నాం. అందులో దాదాపు 10 మంది వీధుల్లో దొరికిన పిల్లలు, అమ్మా నాన్న ఎవరో తెలియని పిల్లల్ని అందులో 10 మందిని ఇంజనీర్స్ చేసాం. ముందర పాలిటెక్నిక్ చేసి తర్వాత లేటరల్ ఇంజనీరింగ్, అందులో ఒక అబ్బాయి ఎంఎస్ చేసి వచ్చారు. అది కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా సోషల్లీ చాలా యూస్ఫుల్ అవుతాను. మన భారతీయ పురాణ ఇతిహాసాలు, చరిత్ర, అలాగే స్వాతంత్ర సమరయోధులు, వీరి గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం అనేది ఒక జవాన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆర్మీలో అయితే ప్రాపర్ స్పిరిచువల్ లెసన్స్ రెజిమెంటల్ సెంటర్లో ఉంటాయి. అక్కడ మేము జనరల్గా ఫాలో అయ్యేది ఏంటంటే, లూజ్గా చెప్పాలంటే జవాన్ అండర్స్టాండింగ్ ఎంఎంజీ అంటాం, మందిర్ మసీద్ గురుద్వారా. అంటే చర్చ్ ఏంటంటే అందులో ఇన్బిల్ట్ అనుకుంటాం, అంటే ఎంఎంజీ అంటాం దాన్ని. సో మిక్స్డ్ రెజిమెంట్స్లో ఈ 3 ఉంటాయి. అలాగే అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే జవాన్ అందరికీ ఆరతి ఇవ్వడం వస్తుంది, బేసిక్ పూజ చేయడం వస్తుంది. ఎంత సెక్షన్ పోస్టులకి అంటే ఎంత రిమోట్ పోస్టులోకి వెళ్ళినా కానీ వాడు ఒక చిన్న ప్రతిమ కాకపోయినా కానీ ఒక చిన్న బొమ్మ అయినా పెట్టుకుని, పేపర్లోంచి కట్ చేసిన బొమ్మ అయినా పెట్టుకుని వాడు ఆరతి ఇవ్వడం నేర్చుకుంటాడు. అది జవాన్స్కి అందరికీ వస్తుంది. అలాగే ఆరతి మొత్తం పద్యం వస్తుంది, అదే శ్లోకం అంతా మొత్తం అంతా చదువుతారు జనరల్గా ప్రాక్టీస్. అలాగే ప్రతి యూనిట్కి అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే 125 మంది కంటే ఎక్కువ ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మత గురువు వస్తారు. అంటే మా యూనిట్లో అయితే నేను అంతకుముందు మామూలు గురువు, అదే మన బ్రాహ్మణులు చూశాను, పూజలు చేస్తాం. తర్వాత ఇంకోటి అంటే మా దాంట్లో మీరు ఏ దేవుడిని ఆధారపడినా యూనిట్ దేవుడు ఒకడే ఉంటాడు. 9 మద్రాసు స్పెషాలిటీ ఏంటంటే శ్రీకృష్ణుడు త్రివేంద్రం మహారాజా పర్సనల్ డైటీ. ఎందుకంటే ఇది అంతకుముందు స్టేట్ ఫోర్స్ కాబట్టి ఆ డైటీ మాకు క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇంతకీ మేము అర్చించే గుడి అది బొమ్మ ఏంటంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో హాంకాంగ్లో ఈ యూనిట్ జపనీస్ ప్రిజన్ ఆఫ్ వార్ని గార్డ్ చేసింది. ఆ టైంలో ఎవడో చిత్రకారుడు కనిపిస్తే నువ్వు శ్రీకృష్ణుడి బొమ్మకి రా అని చెప్పారంట. అప్పటికి ఇంకా ఇదేంటిది ఇంకా ప్రింటింగ్, క్యాలెండర్ ప్రింటింగ్ ఇది బాగా అంత అభివృద్ధి చెందలేదు, 1940s చెప్తున్నాను. సో అతను బొమ్మ గీశాడు. ఆ బొమ్మ యాక్చువల్గా జపనీస్ ఫేస్ స్ట్రక్చర్ తోటి వచ్చింది. దాన్నే ఇప్పుడు కూడా వెండితోటి మొత్తం ఫ్రేమ్ చేయించి దాన్నే మెయిన్ దైవం కింద వాడతాం. అలాగే ఇప్పుడు అంటే చేయించాం అనుకోండి, కొత్త విగ్రహం చేయించాం, అదే పద్మనాభ స్వామిది. ఇలా ఉంటుంది. ప్రతి యూనిట్కి మాకు వార్ క్రై కూడా ఉంటుంది. ఆ వార్ క్రైలో జనరల్గా కొంచెం అంటే హిందూ ముస్లిమ్స్ అని భేదం లేకుండా చేస్తారు. ఎందుకంటే యూనిట్ అంతా ఒకటే, అలాగా అది సిస్టమ్. అంటే ఇప్పుడు మా మద్రాస్ యూనిట్లో అయితే అడికొల్లు అన్నది కేరళ నుంచి తీసుకున్నట్టు హిట్ అండ్ కిల్. ఓకే. అలాగే మా యూనిట్ ధ్యేయం కూడా భగవద్గీత నుంచి తీసుకుంది, రాజాజీ గారు ఇచ్చింది, స్వధర్మే నిధనం శ్రేయ. అలాగే అన్ని యూనిట్స్కి ఉంటుంది. కొన్ని యూనిట్స్కి అయితే పర్సనల్ గాడ్స్ ఉంటారు, కొన్ని యూనిట్స్కి అయితే కొన్ని దేవాలయాలు కూడా. ఇప్పుడు మా యూనిట్కి అయితే యాక్చువల్గా తిరువనంతపురంలో పజవన్గాడి గణపతి టెంపుల్ అని చెప్పి కొబ్బరికాయలే కొడతారు. అక్కడ కొబ్బరికాయల మీద వచ్చే ఆదాయమే కోట్లు ఉంటుంది సంవత్సరానికి. ఆ టెంపుల్ ఇప్పుడు కూడా 9 మద్రాస్ శివ పేరునే ఉంది. సో ఆ విధంగా గొడవ ఏం లేదని, చాలా అంటే మోస్ట్ సెక్యులర్ ఫీలింగ్స్ మీకు కావాలంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు నేవీ కూడా దాదాపు అంతే చేస్తుంది. అలాగే మాకు ఎప్పుడు ఇది ఉంటుంది. తర్వాత స్పిరిచువాలిటీ ఇన్ ఇండివిజువల్స్ అంటారా, నేను ఎప్పుడు దర్బార్లో జవాన్స్ మోటివేషన్ ఒకటి చెప్పేవాడిని, నువ్వు సన్యాసి కాకపోతే నెక్స్ట్ క్లోజెస్ట్ సన్యాస్ అండ్ దేవుణ్ణి రిలేజ్ చేయాలంటే ఆర్మీ జాయిన్ అవ్వాలి, సెయింట్ సోల్జర్ అనేవాడిని. ఎందుకంటే నువ్వు ధర్మం కోసం యుద్ధం చేస్తున్నావు. సో తేడా ఏమీ లేదు, కానీ ధర్మం. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని కెపాసిటీస్ పెరుగుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మణిపూర్లో ఇప్పుడు కుకీ మైతై రైట్స్ ఎలా జరుగుతున్నాయో 1995లో కుకీ నాగా రైట్స్ అయినాయి. అప్పుడు కుకీ వాళ్ళు అంతా పారిపోయారు నాగాస్ దెబ్బ తట్టుకోలేక. మేము అదే ఏరియాలో పోస్టులు పెట్టాం, వెళ్ళి అంటే ఫిజికల్గా వెళ్ళి కుకీ ఏరియాస్కి అందరికీ స్ట్రెంత్ ఇస్తా కుకీస్ని వెనక్కి తీసుకురావాలని చూస్తున్నాం. ఈ మధ్యలో నాగాస్ ట్రైనింగ్ క్యాంప్ ఉందని చండేల్ డిస్ట్రిక్ట్లో మాకు తెలిసింది. చాలా కిందకి వెళ్ళిన తర్వాత పైకి తీసుకురావడానికి చాలా స్టీప్గా ఉందన్నమాట. ఒక మనిషి ఉత్తరాంచల్, అతను చాలా పొడుగు ఉంటాడు. జనరల్గా ఆ ఏరియా వాళ్ళు కొంచెం పొడుగు తక్కువ ఉంటారు.
వాడు పొడుగ్గా ఉన్నాడు, రాజ్పూత్ బై క్యాస్ట్. మడుకుని మోసుకొచ్చాడు పైకి, అంటే ఇలా స్టీప్ వర్టికల్ ల్యాడర్ కింద కొండల్లో తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ అయింది. అప్పుడే ఒక పోలీస్ పోస్ట్ని రైడ్ చేసి వీళ్ళందరూ 93 వెపన్స్ పట్టుకెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళని వెంటాడుతున్నాం. ఆ 93 వెపన్స్ ఒక చోట దాచిన చోట వాళ్ళు 3 గార్డ్స్ నుంచుని ఉన్నారు. దూరం నుంచి వీడు చూశారు. వెంటనే లేట్ పొజిషన్ తీసుకుని ముగ్గురిని షూట్ చేసి పడేశారు. మొత్తం 93కి 94 తీసుకొచ్చాం. ఒకటి ఎక్స్ట్రా తీసుకొచ్చాం. ఎప్పుడో పాతది కొల్లగొట్టింది కూడా వెనక్కి తీసుకొచ్చాం మేము. తర్వాత ఏమైందంటే అదే ఏరియాలో ఒక ట్రైనింగ్ క్యాంప్ ఉందని నాకు రిపోర్ట్ వచ్చింది. సో పొద్దున్న తెల్లవారుజాముని 8 జిప్సీస్లో ఆ ఏరియాకి బయలుదేరాం. లైట్లు లేకుండా ఏమీ లేకుండా 2:30కి స్లైట్ డ్రిజిల్ అవుతుంది. ఒక జిప్సీ పల్లట్ అయిపోయింది, అదే సైడ్ తిప్పింది. అదే బండిలో డాక్టర్ కూడా ఉన్నాడు. ఇదేంటిది ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. తర్వాత ఇదేంటి వెనకాల అంబులెన్స్ ఉంది, జిప్సీ అంబులెన్స్. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి అప్పుడు చూశాను బుల్లెట్ wound ఇంత చిన్నది తగిలింది, కార్బైన్ వీపులో తగిలింది. ఆ జిప్సీలో పెడతా ఉంటే ఇంఫాల్ హాస్పిటల్కి పంపించేస్తాను, ఎందుకంటే అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, బెటర్ ట్రీట్మెంట్ 24/7 ఉంటుంది మా మిలిటరీ దానికంటే. పంపించేస్తుంటే అతను ఒకటే అన్నాడు, నా కాళ్ళు చల్లబడతాను, నాకు టైం అయిపోయింది, మా అమ్మకి రామరామ్ చెప్పండి, పెళ్లి కాలేదు అతనికి, మా అమ్మకి నేను వెళ్ళిపోతున్నానని చెప్పండి అన్నాడు. నేను ఆ woundని చూసి నేను అంత సీరియస్ అనుకోలేదు, నా ఆపరేషన్ మీద వెళ్ళిపోయాను. తర్వాత 8:30కి తెలిసింది, 7:30కి ఆయన పోయాడని ఫాలో అతని ముందర తెలిసింది. అలాగే 2-3 ఇన్స్టెన్సెస్లో నాకు ఇంకొక ఫీలింగ్స్ ఏంటంటే మీకు కనిపిస్తాయి. చాలా కొన్ని కహానీలు కూడా ఉంటాయి. రాజారాణి పోస్ట్ అని ఉంటుంది, అక్కడ ఏంటంటే అది క్యాప్చర్ చేసాం 1965 వారిలో. ఎప్పుడైనా సెంట్రీ నిద్రపోతే వీళ్ళు దేవతలు వచ్చి కొడతారంట. అలాగే సిక్కింలో ఒక అతను జవాను వేరే సివిలియన్ కొట్టుకుపోతుంటే నదిలో దూకి చచ్చిపోయాడు పాపం. అతను యాక్చువల్గా దేవుడి కింద ఇప్పుడు కూడా లెక్కపెట్టి ప్రతి సంవత్సరం అతన్ని లీవ్ కూడా తీసుకెళ్తారు. ఆ ఏరియా అంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే జవాన్లు చేసే వాళ్ళు ఉన్నారో ఒక బర్త్ బుక్ చేసి అతను ఆ బర్త్ మీద ఫోటో పెట్టి దండ పెట్టి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 2 నెలలు అయిన తర్వాత ఇంటి దగ్గర నుంచి లీవ్ దగ్గర నుంచి కూడా తీసుకొస్తారు. స్పిరిచువాలిటీ చాలా పెరుగుతుంది. ఎందుకంటే మీకు డెత్ తర్వాత చూడడం, తర్వాత అంటే ఫైరింగ్ చేయడం, ఇదంతా తెలుస్తుంది. ఒక్కోసారి కొల్లెటరల్ డ్యామేజ్ ఉన్నప్పుడు మా వాళ్ళు ఫైర్ చేయలేదు. అతను నేను ఒకసారి అంటే నేను వేరే చోట ఉండడం వల్ల అడగడం జరిగింది, ఎందుకు నువ్వు ఫైర్ చేయలేదు, అప్పుడు ఫైర్ చేయాల్సి ఉంది సార్, అక్కడ 2 లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేడీస్ పిల్లలు ఉంటే నేను ఆ ఏరియాలో ఫైర్ చేయాలి, ఇది మనకి దేశం గొప్పదా. ఇందులో ఇంకోటి నేను చెప్పగలిగేది ఏంటంటే ఇందులో రిలీజియన్ ఏదైనా కానీ సేమ్ అని. ఒకసారి ఏమైందంటే నాకు అప్పుడు కొత్తగా పెళ్ళయింది. మాడు మంగళసూత్రాలు ఎక్కడ బాత్రూంలో వదిలేసి వెళ్ళిపోయాయి. నా దగ్గర ఉండే జవాన్ ఆ రోజున ముస్లిం జవాన్. వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అమ్మ నువ్వు మంగళసూత్రాలు మర్చిపోయావు, నువ్వు ఇది ఎప్పుడు వేసుకుని ఉండాలి అని తనే వేసేస్తున్నాడు. అంటే వయసు ఉందనుకోండి, తనే వేసేస్తున్నాడు తల్లో అమ్మాయి అన్నట్టుగా. మరి అంటే ఇంత కల్చర్ ఎక్కడ ప్రపంచంలో దొరకదా. ఒకనొక కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో ఒక చూచాయిగా ఒక కబురు వచ్చింది, 2 టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని, జమ్మూ కాశ్మీర్. సో ఆ టైంలో ముందర ఏం చేస్తామంటే కొంతమందిని ఇద్దరిని సివిల్ డ్రెస్లో, అంటే మా ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ అంటే మా సోకాల్డ్ ఇంటెలిజెన్స్ జవాన్సే సివిల్లో మర్జ్ అవ్వాలని చూస్తారు, ఎస్పెషల్లీ అంటే తెలుసుకోవడానికి. సివిల్లో 2 మర్జ్ అయిపోయారు. మెయిన్ ఫోర్స్ కదులుతుంది, అంటే ముందర ప్లటూన్ వెళ్తుంది, తర్వాత ఇదంతా ఉంది. ఈ లోపల ఒక ఆవిడ ముసలావిడ బయటకు వచ్చింది, తనది పాక చూపించింది ఇలాగని మా సివిలియన్స్కి, 2 ఉన్నారు నా ఇంట్లో. ఇప్పుడు గుండం పెట్టాలి, ఎందుకంటే వాళ్ళని ఇంట్లో లాక్ చేయాలి. వీళ్ళు ఇలా చూపించేసరికి ఆవిడకి ఏం చేయలేదు, తెలియలేదు. వెంటనే పైజామా నాడా తీసేసింది, తాడు, అదే బొందు తాడు అంటాం మనం, ఆ బొందు తాడు తీసేసి సైలెంట్గా కట్టేసి ఆ తర్వాత ఇలా పట్టుకుని జంప్ చేసుకుంటూ వచ్చింది. ఈ లోపల మా ఫస్ట్ ప్లటూన్ చేరింది. సిగ్నల్ వెంటనే తన షూలేసి పొడుగ్గా ఉంటుంది కదండి, అది తీసేస్తే వెంటనే కట్టుకుని వెంటనే సివిల్లో కలిసిపోయింది. ఆపరేషన్లో 2 చంపడం జరిగింది. కాకపోతే ఆ ప్రాసెస్లో ఆ ఇల్లు కూడా మొత్తం తగిలిపోయింది.
అంటే చాలా పేదరిక కుటుంబం. మేము పబ్లిక్గా సాయం చేయలేం, కవరు, ఎందుకంటే ఊళ్ళో పట్టేస్తారు. సో ఆ సహాయం అవుట్వర్డ్గా ఏమీ చేయలేదు. చాలా వరకు ఇల్లు నిలబెట్టుకోవాలడానికి సహాయం చేశాం. ఓ రోజు నేను అడిగాను, నీకు ప్రేరణ ఎందుకు వచ్చిందమ్మా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు లీగల్గా చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు చెప్పేవాళ్ళ? ఆవిడేమందో తెలిసిన, నా దేశంలోకి వచ్చి నా దేశంలో చిచ్చు పెడితే నేను ఊరుకుంటానా? అది నా ఇంట్లోకి వచ్చి నన్ను వంట చేసి పెట్టమంటే నేను పెడతానా వాళ్ళకి, నా దేశంలో చిచ్చు పెట్టే వాళ్ళకి? ఇంకా అసలు ఆవిడ పేరు ఎప్పుడు బయటికి చెప్పలేదు. అటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఇంత హై లెవెల్లో చూస్తాం. త్రిపురలో కాంచన్పూర్ అని ఒకటి మిజోరాం బోర్డర్లో పోస్ట్ ఉండేది మనకి. అక్కడ ఒక అతనికి అపెండిసైటిస్ బస్ట్ అయిపోయింది. అక్కడి నుంచి త్రిపుర క్యాపిటల్ ఏదైతే ఇప్పుడు అగర్తలా ఉందో, అప్పట్లో రైల్వే లైన్ కూడా లేదు, ఓన్లీ రోడ్ లైన్. ఇన్సర్జెన్సీ నుంచి అప్పుడే బయటకు వస్తుంది. ఓన్లీ ఎయిర్ ఇండియా లాస్ట్ ఫ్లైట్ 4:30కి ఉంటుంది. ఇది పొద్దున్న 9:30 తెలిస్తే ఓ జిప్సీ పంపించి అతనికి పంపించాను. ఆ జవాన్ ఏమన్నాడంటే, సార్ నేను బతుకుతాను అన్నాడు. డాక్టర్ చెప్పాడు, డాక్టర్ మాకు చెప్పాడు, అపెండిసైటిస్ ఆల్రెడీ బస్ట్ అయిపోయింది, పంపించడం కూడా ఎవాక్యుయేట్ కూడా చేయడం కూడా వేస్టే అన్నాడు. కాదు, ఎవాక్యుయేట్ చేశాను. జిప్సీ ఇలాగే మామూలుగా ఆ రోజుల్లో కొత్తగా వచ్చింది, జెరికెన్స్ పెట్టుకుని ఎక్కడ ఆఫ్ చేయకుండా నాన్ స్టాప్ అగర్తల వెళ్ళిపోయాను. అగర్తలలో 2 సీట్లు అక్కడ ఎయిర్లైన్స్ తోటి మాట్లాడి, ఇండియన్ ఎయిర్లైన్స్ ఆ రోజుల్లో గవర్నమెంట్కి కాబట్టి మాట్లాడి దాన్ని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి కలకత్తా ఎవాక్యుయేట్ చేశాను. ఎవాక్యుయేట్ చేసిన తర్వాత అతను బతికాడు. అలాగే ఇంకొక ఆపరేషన్లో, ఇదే ఇంతకుముందు జరిగిన ఆపరేషన్లోనే ఒక అతనికి 17 బుల్లెట్లు దిగినాయండి పైనుంచి కిందకి, ఓన్లీ రైట్ సైడ్ దిగినాయి. అదేంటంటే బర్స్ట్ ఫైర్, అదే నాగా టెర్రరిస్టులు బర్స్ట్ ఫైర్ చేశారు. బర్స్ట్ ఫైర్ చేయడంతో పైనుంచి కింద దిగిపోయింది. ఈ సైడ్కి ఏం కాలేదు, హార్ట్కి ఏం కాలేదు, లంగ్స్ అగైన్ కలకత్తా ఎవాక్యుయేట్ అయ్యాడు. నేను అతన్ని చూసాను, పిండి పిండి కింద, అంటే ముద్ద ముద్ద కింద ఉంది ఆ రోజున కలకత్తాలో. అతను కూడా చెప్పాడు, సార్ నేను బతుకుతాను. ఆ కేపబిలిటీ వస్తుందండి. అంటే అది స్పిరిచువల్ కొంచెం, అంటే మీకు అడ్వాన్స్ అయితేనే కానీ, స్పిరిచువల్లీ అడ్వాన్స్ అయితేనే కానీ మీకు ఆ అవేర్నెస్ రాదు. సో ధన్యవాదాలు సార్, రావు గారు, లక్ష్మణరావు గారు. థ్యాంక్స్ అండి. జవాన్ల జీవితంలో ఉండేటువంటి ఆ త్యాగమయ విలువలు, శౌర్యం, ఎన్నో కోణాలని ఈ కార్గిల్ విజయ్ దివస్ నేపథ్యంలో ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు. మరో సందర్భంలో కలుసుకుందాం సార్. నమస్తే.